సతీష్, ఆల్రెడీ ఇప్పుడు సీనియర్ లీడర్లైన సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి నేతలకు టికెట్ రాని పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ టికెట్ వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా బేరసారాలు పెట్టేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలకు ఇక టికెట్లు అమ్ముకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ ఇష్యూపై టీడీపీ సీనియర్ ఒరిజినల్ నేతలు ఏమైనా స్పందించారా? మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి సతీష్? కార్తిక్, ఇప్పటివరకు ఈ ఆడియోకి సంబంధించి ఇంకా బీజేపీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. కానీ బీజేపీలో ఈ ఆడియోకి సంబంధించి ఒక తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో 6 ఎంపీ సీట్ల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇంకా ప్రకటనకు ముందు వెలువడినటువంటి ఈ ఆడియో అన్నది ఇప్పుడు బీజేపీలో పెను సంచలనంగా మారింది. ఎందుకంటే సంచలనమైన విషయాలు ఉన్నాయి ఇందులో. ఏ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారనే అంశాన్ని మాట్లాడుకోవడంతో పాటు ఇప్పటికే బీజేపీలో సీట్ల కేటాయింపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుండడం, పార్టీలో సీనియర్లు కాదని కాంగ్రెస్ పార్టీకి కూడా కోట్లు ఫండ్లు ఇచ్చినటువంటి సీఎం రమేష్ లాంటి వాళ్ళు సీట్లు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఆడియోలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వాస్తవానికి ప్రస్తుతం బీజేపీలో ఏం జరుగుతుందన్న అంశాన్ని స్పష్టం చేస్తుంది. మనం చూడొచ్చు, ఇది ఈ ఆడియోలో ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షుడు కనుగురి నీలకంఠ సోదరుడు కొనిగిరి నాగరాజు, ఇతను బీజేపీ నాయకుడు. ఇతనికి అదేవిధంగా మీనాక్షి నాయుడు, ఎవరైతే ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడి మధ్య ఈ ఫోన్ సంభాషణ జరిగింది. ఇందులో ఈ ఆడియోలో ప్రధానంగా వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చ ఏంటంటే, ఆదోని ఆలూరు ఈ 2 సీట్లకు సంబంధించి కూటమి ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. సో ఆదోనిని బీజేపీకి కేటాయించారనేది దాదాపుగా ఖరారైందని ఒక ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆదోని సీటు బదులు ఆలూరు సీటు బీజేపీకి ఇవ్వడానికి ఆదోని సీటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్న మీనాక్షి నాయుడికి వచ్చేలాగా సహకరించడం కోసం 3 కోట్ల రూపాయల డీల్ జరిగింది. ఆ డీలే, ఆ ప్రతిపాదిత, ఆ డీల్కి సంబంధించినటువంటి కాన్వర్సేషనే ఇప్పుడు ఈ ఆడియో ద్వారా బయటపడినటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా ఇందులో బీజేపీకి జిల్లా అధ్యక్షుడికి సంబంధించినటువంటి తమ్ముడు ఎవరైతే ఉన్నారో నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి మీనాక్షి నాయుడు మేనల్లుడితో చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము రిపోర్ట్ ఇవ్వాలి, మేము ఏం రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా పార్టీ ప్రకటిస్తుంది. సో ఆదోని బదులు ఆలూరు మేము ప్రపోజల్ పెడతాం, ఆలూరు కూడా బాగుందని మేము చెప్తాం, అప్పుడు ఆదోని సీటు మీకు వస్తుంది. సో ఇలా మేము ఆ రిపోర్ట్ ఇచ్చి దానికి సహకరించడానికి 3 కోట్ల రూపాయలు కావాలని ప్రతిపాదించిన పరిస్థితి. 3 కోట్ల రూపాయలు ఇస్తే ఖచ్చితంగా ఆదోని వదులుకొని ఆలూరు బీజేపీ తీసుకోవడానికి సహకరిస్తామన్నది. ఇందులో పార్టీ పెద్దలందరికీ కూడా మేము డబ్బులు ఇవ్వాలి, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరికి ఇవ్వాల్సిన మామూలు మేము ఇచ్చుకుంటే ఆ వ్యవహారాలన్నీ మాకు తెలిసినవే. అంతేకాకుండా బోర్డులో సభ్యుడికి ఉన్నటువంటి లక్ష్మణ్జీతో కూడా మాకు చాలా సంబంధాలు ఉన్నాయి, ఆయన్ని కూడా మేనేజ్ చేస్తాం, మాకు 3 కోట్లు ఇవ్వాలని. సో ఇలా అయితే మేము సీటు మార్చేసుకున్నాం. సో బీజేపీలో సీట్ల కేటాయింపు ఏ విధంగా జరుగుతుంది, ఎందుకంటే చాలా అనుమానాలు తావిస్తుంది. ఈ కాన్వర్సేషన్ తర్వాత చాలా స్పష్టంగా విశాఖపట్నం బీజేపీ గతంలో 2014లో గెలిచినటువంటి సీటు, అటువంటి సీట్ను తెలుగుదేశం పార్టీకి వదిలేసుకుంది. అదేవిధంగా అనకాపల్లి సీట్లో సీఎం రమేష్ వచ్చి రావడం, కానీ అరకు సీట్లో కొత్తపల్లి గీత రావడం, ఇలా ఏ విధంగా ఈ సీట్లలో అభ్యర్థులు వస్తూ ఉన్నారు, అభ్యర్థులకి ఏ విధంగా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే సీట్లు ఏ సీట్లు త్యాగం చేసుకుంటూ ఉన్నారు, వీటి వెనకాల బీజేపీలో జరుగుతున్నటువంటి తతంగం ఏంటన్నది ఈ ఆడియోతో చాలా స్పష్టంగా అర్థమైంది. సో బీజేపీలో సీట్ల కేటాయింపుని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఓడిపోయే సీట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేనటువంటి సీట్లన్నీ కూడా బీజేపీకి అంటగడుతున్నారని ఒక ప్రచారం ఉంది. ఆ అంటగట్టడానికి కారణం ఏంటి, వాస్తవ పరిస్థితులు, వాస్తవాలన్నీ తెలిసి కూడా ఎవరు ఇలా టర్న్ అవుతున్నారు అన్న విషయంలో ఈ ఆడియో దానికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ జెండాని దశాబ్దాలుగా మోసిన వాళ్ళు ఎవరికి కూడా సీట్లు రాకుండా ఒకరోజు ముందు ఉదయాన్న కండువా వేసుకొని సాయంత్రానికి సీట్లు తెచ్చుకునే సందర్భాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆడియో తీవ్ర కలకలంగా మారింది. బీజేపీలో సీట్లను త్యాగం చేయడం కోసం కూడా కోట్లు తీసుకుంటా ఉన్నారు. టీడీపీ బీజేపీ సీట్ల మధ్య అండర్స్టాండింగ్ కోసం కోట్ల బేరాలు నడుస్తున్నాయి అన్నది ఈ ఆడియో బట్టబయలు చేసింది. మరి దీన్ని బీజేపీ అధ్యక్షురాలు స్వయంగా పురంధేశ్వరి పేరును కూడా ఇందులో ప్రస్తావించారు. ఆమె ఏం చర్యలు తీసుకుంటారు, ఆమె ఏం మాట్లాడతారు దీనికి సంబంధించి, లేదా బీజేపీ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటే, ఇప్పటికే బీజేపీ సీనియర్లు, గురుగా ఉన్నటువంటి సీనియర్లు దీన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కార్తీక్. రైట్ సతీష్. రైట్, మనతో పాటు వినాయక్ అందుబాటులో ఉన్నారు ఇదే అంశంపై స్పందించడానికి. వినాయక్, ఎలా చూడాలి? పురంధేశ్వరి ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి, టికెట్లు అమ్ముకుంటున్నారు, సీనియర్లను పక్కన పెట్టేశారు అన్న నేపథ్యంలోనే ఇప్పుడు టికెట్ల అంశం, టికెట్లు అమ్మేసుకుంటున్నారు, మార్పు చేసుకుంటే 3 కోట్లకి మేము మీకు ఆదోని టికెట్ వదిలేసుకుంటాం అన్నట్టుగా కూడా ఒక ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి?
ఆదోని ఎమ్మెల్యే సీటును 3 కోట్ల రూపాయలకు బేరమాడడం అనేది ఇప్పుడు బీజేపీలో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే సీనియర్లు అధిష్టానానికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడిని నమ్మొద్దు, ఇప్పటికే ఓడిపోయే సీట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక ఆరోపణ చేశారు. దీంతోపాటు పురంధేశ్వరి మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. కొన్ని సీట్లను బీజేపీ తరపు నుంచి టీడీపీకి అమ్ముకుంటున్నారంటూ, టీడీపీ సీట్లు బీజేపీకి పాత అంటే ఏదైతే ఓడిపోయి సీట్లు అంటగడుతున్నారో ఆ సీట్లను తీసుకోవడం కోసం బేరసారాలు కొనసాగిస్తారంటూ కూడా కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. మనం చూస్తే కనుక ఏదైతే 6 పార్లమెంటు స్థానాల్లో 5గురికి డబ్బున్న వాళ్ళకి బీజేపీ అధిష్టానం కూడా టికెట్లు కేటాయించడం చూస్తుంటే కనుక ఈ ఆరోపణలకు తావిచ్చే విధంగా, ఈ ఆరోపణలు నిర్ధారణకు వచ్చే విధంగా, ఇవి నిజమనే విధంగానే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక జరుగుతున్న పరిణామాలు అవుననే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాస్తవంగా చూసుకున్నట్టయితే కనుక ఆదోని సీట్ని మొదటి నుంచి కూడా బీజేపీ కోరుతుంది. అక్కడి నుంచి కూడా పార్థసారథి ఎవరైతే పార్థ డెంటల్ అధినేత ఉన్నారో ఆయన మొదటి నుంచి కూడా బీజేపీలో దశాబ్ద కాలంగా ఉన్నారు. ఆయన కర్నూలు ఎంపీ సీటును ఆశించారు. కానీ కర్నూలు ఎంపీ సీటు బీజేపీకి రాకపోవడంతో కనీసం ఆదోని సీటు వస్తుందనేది అంచనా వేస్తూ దానికి తగిన విధంగా ఆయన ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే అధిష్టానం దృష్టిలో కూడా ఆదోని సీటు పరిశీలన ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆదోని సీటును మార్చి ఆలూరు సీటు ఇవ్వాలంటే 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేయడం అనేది తీవ్ర సంచలనం కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఆడియో లీకులు ఏదైతే బహిర్గతమయ్యాయో ఇది బీజేపీలో అంతర్గతంగా తీవ్ర సంచలనం కలిగిస్తుందని చెప్పుకోవాలి. దీని మీద సీనియర్లు ఇప్పటికే అధిష్టానానికి ఒక ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఆడియో లీకుల వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో నిగ్గుతేల్చాలి, పురంధేశ్వరి దీని వెనక ఉన్నారనేది వారు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. పురంధేశ్వరి కూడా ఇప్పటివరకు దీని మీద స్పందించలేదు. ఈ ఆడియో లీకుల వ్యవహారం మీద పురంధేశ్వరి ఏ విధంగా స్పందించకపోవడం, మరోవైపున అధిష్టానం కూడా దీని మీద ఈ ఫిర్యాదుల మీద ఏ విధంగా స్పందించాలో చూడాల్సి ఉంటుంది. ఇందులో ఈ ఆడియో లీకులో స్పష్టంగా 3CR అంటూ ఎవరైతే మాట్లాడుకున్నారో ఆ ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణ మనం చూస్తే కనుక 3 కోట్ల రూపాయలు, 3CR అంటే 3 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలి, ఏదైతే మేము ఆదోని సీటు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామో దీనికి సంబంధించి ఒక ప్రతిపాదన అధిష్టానానికి పంపించడానికి 3 కోట్ల రూపాయలు మాకు ఇస్తే కనుక మేము ఆలూరు సీటు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం అనేది ఏదైతే దీనికి సంబంధించి చెప్పడం. అదేవిధంగా పురంధేశ్వరి పేరు ప్రస్తావిస్తూ పురంధేశ్వరి కూడా ముట్ట చెప్పుకోవాలి. అదేవిధంగా ఎవరైతే లక్ష్మణ్జీ ఉన్నారో ఆయనకు కూడా మేము మా తరపున మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఏదైతే చెప్పడం జరిగిందో ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా బట్టబయలైన తర్వాత ఇప్పుడు బీజేపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా మిగిలిన సీట్లు కూడా ఎక్కడెక్కడ ఏ సీట్లు అమ్ముకున్నారో అనేది పూర్తి స్థాయిలో బయట పెట్టాలి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీనన్నిటి మీద కూడా విచారణ అంతర్గతంగా జరిపించాలనేది సీనియర్లు డిమాండ్ చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధిష్టానానికి కూడా ఒక ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ వినాయక్. ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయింది. చంద్రబాబు తన అనుచరులకే బీజేపీలో సీట్లు ఇప్పించుకున్నారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ సీట్లలోనూ 80% సొంత సామాజిక వర్గానికే సీట్లు దక్కేలా చంద్రబాబు, పురంధేశ్వరి పావులు కదిపినట్టుగా సమాచారం. ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయింది. చంద్రబాబు తన అనుచరులకే బీజేపీలో సీట్లు ఇప్పించుకున్నారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ సీట్లలోనూ 80% సొంత సామాజిక వర్గానికే సీట్లు దక్కేలా చంద్రబాబు, పురంధేశ్వరి చక్రం తిప్పారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ఎలా చూడాలి? అయితే ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయింది. చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికే ఎక్కువ శాతం సీట్లు బీజేపీలో పెంచుకున్నారని ఒక టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్.
కార్తిక్, ఈరోజు ఒక ప్రధానమైనటువంటి మీటింగ్ బీజేపీకి సంబంధించి జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు సిద్దమయ్యేందుకు చేసేటువంటి మీటింగ్. ఈ మీటింగ్ కి కీలకమైనటువంటి బీజేపీ నాయకులు, బీజేపీని గత 10-15 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఒక విధంగా కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ కి డుమ్మా కొట్టారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కావచ్చు, అట్ ద సేమ్ టైం మనం జీవీఎల్ లాంటి వాళ్ళు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు కూడా ఈ మీటింగ్ హాజరు కాలేదు. విష్ణువర్ధన్ రెడ్డి ఈ మీటింగ్ హాజరు కాలేదు. వీళ్ళతో పాటు చాలా పాత తరం సంబంధించి ఎవరైతే కట్టినటువంటి బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళు దీనికి డుమ్మా కొట్టడం జరిగింది. పూర్తిగా ఒక విధంగా మనం చూసుకుంటే ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయింది. బీజేపీలో డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి ఒక వర్గం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బీజేపీని ఒక విధంగా ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సీట్లు దక్కాయి. ముఖ్యంగా 6 ఎంపీ స్థానాలు ఇస్తే 6 ఎంపీ స్థానాల్లో 5 స్థానాలు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చారు అనేటువంటి ఒక చర్చ బీజేపీలో పై నుంచి కింది వరకు తీవ్రంగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ సీట్లను అమ్ముకుంటున్నారు అనేటువంటి చర్చ ఫస్ట్ టైం బీజేపీలో ఇటువంటి చర్చ మనం చూస్తున్నాం. బీజేపీలో ఎప్పుడు కూడా కార్యకర్తలకు, సామాన్యులకే ఒక సీట్ ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం మనం వేరే స్టేట్స్ లో కూడా చూసినా, ఇక్కడ చూసినా ఉండేది. బట్ దిస్ టైం కోట్ల రూపాయలకు 3 కోట్లు 5 కోట్లు ఇట్లా డబ్బులు పెట్టి సీట్లు మారుస్తున్నారు, సీట్లు అమ్ముకుంటున్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒరిజినల్ బీజేపీగా చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది సీనియర్లు ఈ రోజు మీటింగ్ కి డుమ్మా కొట్టారు. మీటింగ్ కు రావద్దని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఎంపీ సీట్లకు కంప్లీట్ అయింది. ఎమ్మెల్యే సీట్లలో కూడా 80% మంది చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పురంధరేశ్వరి వీళ్ళ సామాజిక వర్గము, వీళ్లకు దగ్గరైనటువంటి వ్యక్తులకు మాత్రమే సీట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు సీట్లే లేవు. అదేవిధంగా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు లేవు. కావాలని ఓడిపోయేటువంటి సీట్లు కొన్ని సెలెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి పొత్తు అనేటువంటిది డెఫినెట్ గా అది పొత్తు పొడవక ముందే వికటిస్తుంది అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పైగా చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి కొన్ని కామెంట్స్ ని బీజేపీ తీసుకోలేకపోతుంది. ముఖ్యంగా బీజేపీ వెంటపడి బీజేపీని ఒప్పించి పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారం చేసి పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు తీరా పొత్తు ఓకే అయిన తర్వాత ఇప్పుడు అసలు నేను పొత్తుకు ప్రయత్నించలేదు అనేటువంటి కామెంట్స్ కొన్ని చేస్తుండడం బీజేపీలో తీవ్రమైనటువంటి అసహనాన్ని రేకెత్తొస్తుంది. దీన్ని ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు, జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ రోజు మీటింగ్ కి డుమ్మా కొట్టడం ద్వారా, మీటింగ్ కి రాకపోవడం ద్వారా ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వాలనేటువంటిది సీనియర్లు ఎవరైతే ఉన్నారో సోము వీర్రాజు, జీవీఎల్, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంగా కనిపిస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో కూడా బీజేపీ కార్యకర్తల నుంచి సహాయ నిరాకరణ, ఎట్ ద సేమ్ టైం రివోల్ట్ కూడా ఉండబోతుంది అనేటువంటిది ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. కార్తిక్, రైట్ ఇస్మాయిల్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పిన 2 పాయింట్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సీనియర్లు, ఒరిజినల్ బీజేపీ నేతలు ఇక్కడ అటెండ్ కాకపోవడం ఒకటి, అండ్ సీట్లు అమ్ముకుంటున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా కర్నూలుకు సంబంధించి ఇప్పుడు ఆడియో ఒకటి రిలీజ్ అయింది. 3 కోట్లకు సీట్లు అమ్మేసుకుంటున్నారు అన్నట్టుగా కూడా ఒక ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ వీరు అనుకున్నది జరిగితే ఆ సీటు, ఆదోని సీటు కనుక టీడీపీ నేతలకే ఒకవేళ వస్తే ఏంటి మరి పరిస్థితి ఎలా ఉండబోతోంది? మీరు చెప్తున్నట్టుగా సీనియర్ నేతల నుంచి రివోల్ట్ వచ్చే అవకాశం ఉందా? ఈ నేతలు ఇప్పుడున్న ప్రస్తుత నేతలకు సపోర్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? డెఫినెట్ గా బీజేపీలో చాలా స్పష్టంగా మనం కర్నూలుకు సంబంధించినటువంటి ఆడియో చూసినా కానీ అందులో చాలా స్పష్టంగా ఒకటి కనిపిస్తుంది. జిల్లా స్థాయి లీడర్లు వాళ్ళెవరు కూడా కార్యకర్తలు లేకుంటే మండల స్థాయి లీడర్లు మాట్లాడారు. జిల్లా స్థాయి నాయకులు మాట్లాడినటువంటి ఆడియోలు బయటకు వస్తున్నాయి. చాలా స్పష్టంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది బీజేపీ మీద కనిపిస్తోంది. అది పొత్తును ఓకే చేయించడంలో కావచ్చు, క్యాండిడేట్స్ ని ఫైనల్ చేయడంలో కావచ్చు, ఎట్ ద సేమ్ టైం సీట్ల అమ్మకాలు, తెలుగుదేశం పార్టీలో సీట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అదే ఆరోపణలు, అటువంటి ఒక జాడ్యమే ఇప్పుడు బీజేపీలో కూడా కనిపిస్తుంది అనేటువంటిది ఒరిజినల్ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా జీవీఎల్ కు విశాఖపట్నం ఎంపీ సీట్ రాకపోవడం కావచ్చు, సోము వీర్రాజుకు రాజమండ్రి ఎంపీ సీట్ రాకపోవడం కావచ్చు, లేకుంటే చాలా మంది బీజేపీని పట్టుకున్నటువంటి రాయలసీమలో విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా సీట్ లేకపోవడం, చాలా మంది ఎవరైతే డబ్బుల కోసమో లేకుంటే తమ మీద ఉన్నటువంటి కేసుల కోసం ఎవరైతే జాయిన్ అయ్యారో అలాంటి వాళ్లకు సీట్లు ఇప్పించడం ద్వారా డెఫినెట్ గా ఈసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి మాత్రమే బీజేపీలో సీట్లు వస్తాయనేటువంటిది ఒకటి క్రియేట్ చేశారు. మనం ఏలూరు నుంచి మొదలు పెడితే అటు విశాఖపట్నం వరకు, ఇటు రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున, మనం నిన్న తిరుపతి నుంచి ఇటు కడప వరకు కూడా చాలా చోట్ల ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూలు ఉన్నారో, తెలుగుదేశం పార్టీలో పనిచేశారో వాళ్లకు, చంద్రబాబు నాయుడు సన్నిహితులకు మాత్రమే ఈ సీట్లు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీలో ముఖ్యంగా ఏపీ బీజేపీలో ఒక రెవల్యూషన్ కనిపిస్తుంది. వాళ్ళు తిరుగుబాట ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మీటింగ్ వెళ్ళలేదు. ఒక ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దూత ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ మీటింగ్ కు జీవీఎల్ లాంటి వాళ్ళు, సోము వీర్రాజు లాంటి వాళ్ళు,
అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు డుమ్మా కొట్టడం అనేటువంటిది మనం ఒక పెద్ద ఇష్యూగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా పొత్తుకు సంబంధించి ఎటువంటి కండిషన్స్ పెట్టారు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా అందరినీ బతిమిలాడి బామాలి మొత్తం పెత్తుకుప్పించారు, ఇప్పుడు చేస్తున్నటువంటి తీరెట్లా ఉందనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున బీజేపీలో ప్రజల్లో చర్చ జరుగుతుంది. బట్ డెఫినెట్ గా బీజేపీ అనేటువంటిది ఒక విధంగా వెన్నుపోటు ద్రోహం జరిగింది అనేటువంటిది ఒరిజినల్ బీజేపీ నాయకుల్లో వినిపిస్తున్నటువంటి మాట. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.